నరేష్ అందించిన సమాచారం మేరకు అక్కడ మనకు లైవ్ విజువల్స్ కనబడుతున్నాయి. విజయ్ నివాసం దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. సో త్రిష సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పారు మన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. త్రిషను పెరంబూరు గాని తిరుచిరాపల్లి ఈస్ట్ లో గాని బై ఎలక్షన్ లో ఆమె కంటెస్ట్ చేస్తారు. కేబినెట్ లో త్రిష, విజయ్ కేబినెట్ లో త్రిష ఉంటారని చెప్తున్నారు జగదీశ్వర్ రెడ్డి. జగదీశ్వర్ రెడ్డి గారు పక్కన కొత్త విషయం చెప్పారు మీరు. కేతిరెడ్డి గారు ఎస్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అయితే అక్కడ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం కనుక మనం చూస్తే ఒకసారి ఎన్నికల కమిషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం టీవీకే 108, అన్నా డిఎంకే 63, డిఎంకే 41, పిఎంకే 6. పిఎంకే అన్నా డిఎంకే అలయన్స్ లోనే ఉంది. కాంగ్రెస్ 5, బీజేపీ 3, సిపిఐ 2. డిఎంకే దాదాపు 10 పార్టీలతో పొత్తు పెట్టుకుంది కానీ కాంగ్రెస్ సిపిఐ తప్ప ఎవరికి సీట్లు రాలే. 41, 5, 46 ప్లస్ 2 48 మాత్రమే డిఎంకే కూటమి. అన్నా డిఎంకే కూటమి 63 ప్లస్ 3 66. టీవీకే మాత్రం 108 సీట్లు ప్రస్తుతం ఆధిక్యత కనబరుస్తుంది. ఒక 10 సీట్లు షార్టేజ్ ఉంది. లాస్ట్ లో కొట్టేస్తుందేమో, మనం చెప్పలేము ఇప్పుడే. ఎందుకంటే ఇప్పటికైతే కొళత్తూరులో స్టాలిన్ స్వయంగా, ముఖ్యమంత్రి స్టాలినే స్వయంగా వెనుకంజలో ఉన్న పరిస్థితి. ఇంత వ్యతిరేకత ఉందా డిఎంకే మీద అంటే తమిళనాడు ఓటరు ఆలోచించి కొట్టారు. 5454 ఓట్లతో స్వయంగా 7 రౌండ్ల తర్వాత స్టాలిన్ వెనుకంజలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అవినీతి డిఎంకే ప్రభుత్వం మీద అయితే చాలా వ్యతిరేకత ఉన్నట్టుంది. ఒక చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ మాత్రం 300 ఓట్లతో కొంచెం ముందంజలో ఉన్నారు. అది ఏదైనా జరిగింది. ఒకసారి నరేష్ మళ్ళీ లైవ్ లో సిద్ధంగా ఉన్న నరేష్, ఎందుకు డిఎంకే స్టాలిన్ కూడా ఓడిపోతున్న పరిస్థితి ఎందుకు అనిపిస్తోంది? అంటే ఇక్కడ చూసుకుంటే మాత్రం తమిళనాడులో అంతా కూడా ఒక మార్పు కోరేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో మార్పు కోరుకున్న తర్వాత అయితే మాత్రం దానికోసమే, అంటే మార్పు కోరుకున్న తర్వాత అందరూ కూడా తమిళనాడు ప్రజలంతా కూడా ఒక మార్పును కోరుకునే తర్వాతనే ఎంత భారీ విజయాన్ని అయితే మాత్రం విజయ్కి తీసుకురావడం అయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే డిఎంకే పార్టీ తనే గెలుస్తామనే ఒక ధీమా కూడా ఉంది. ఇక తమిళనాడు ప్రజలంతా కూడా అంటే ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజలు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కూడా నెలకొంది. అటువంటిదే మళ్ళీ కూడా ఇక్కడ రిపీట్ అయిపోయిందని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో డిఎంకే పార్టీ, దానికి ముందు ఏఐడిఎంకే పార్టీ, మళ్ళీ ఇప్పుడు టీవీకే పార్టీ అయితే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. తమిళనాడు ప్రజలంతా కూడా ఇదే ఫాలో అవుతూ దాన్నే తీసుకుంటా ఉన్నారు. ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంది అనేసి ఈ యొక్క రిజల్ట్ తోనే తెలిసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏఐడిఎంకేకి గెలిపించి భారీ విజయాన్ని అయితే అందించారు. అలాగే దానికి ముందు జయలలిత ఉన్నప్పుడు జయలలిత పార్టీకి సంబంధించి ఏఐడిఎంకేని కూడా భారీ విజయంతో అయితే మాత్రం గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు టీవీకే పార్టీ విజయాన్ని కూడా అదే స్థాయిలో కూడా గెలిపిస్తా ఉన్నారు. అంటే ఒక పార్టీయే 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా తమిళనాడులో కూడా అటువంటి దానికైతే మాత్రం ఇక్కడ కనిపించేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పటికే డిఎంపీ హెడ్ క్వార్టర్స్ లో అయితే మాత్రం సంబరాలు చేసినటువంటి మొత్తం అంతా కూడా ఇప్పటికే తీసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఏఐడిఎంకే పార్టీకి సంబంధించి కూడా పళనిస్వామి కూడా 3 గంటల పైన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక విజయ్కి సంబంధించి చూసుకుంటే విజయ్ ఇక్కడ నుంచి నేరుగా రిసార్ట్కి వెళ్తారు అనేది అయితే మాత్రం ఒక సమాచారం అయితే ఉంది. తను కూడా మధ్యాహ్నం పైన అయితే మాత్రం మహాబలిపురంలో ఉన్నటువంటి రిసార్ట్కి అయితే మాత్రం వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ క్లారిటీగా కనిపిస్తా ఉన్నాయి. ఇక తమిళ ప్రజలు చేసేటువంటి ఈ యొక్క రిజల్ట్స్ అయితే మాత్రం సైలెంట్ గా వచ్చి స్ట్రాంగ్ గా మారినటువంటి పరిస్థితి అయితే విజయ్ పార్టీ అయితే తెలుస్తా ఉంది. టీవీకే పార్టీ మొదట్లో సైలెంట్ గా వస్తూ ఇప్పుడు బాగా స్ట్రాంగ్ గా మారినటువంటిగా కూడా తెలుస్తా ఉంది. దానివల్లనే లీడింగ్ లో కూడా మొదటి నుంచి పెంచుకుంటా వస్తూ కూడా ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ లో కూడా దాటేసినటువంటి పరిస్థితి లీడింగ్ లో అయితే కనిపిస్తా ఉంది. సో దీని ద్వారా ఒక వారు వన్ సైడ్ అయినట్టుగా ఇది ఒక తమిళనాడులో కూడా ఇది ఒక సంచలనంగా కూడా మారేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతోనే ఇప్పటికే ఏంటంటే
తమిళనాడులో గనక మ్యాజిక్ ఫిగర్ 118 దాటితేనే ఏదో ఒక పార్టీ అధికారంగా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. ఇంకా 10 సీట్లు 10 నుంచి 12 సీట్ల మేరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి విజయ్కి రావాలంటేనే, ఆ మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే. సో ఇంకా ఏదైనా పార్టీతో అలయన్స్ అయ్యే ఛాన్స్ ఉందా, లేదంటే ఇండిపెండెంట్ గానే విజయ్ సీఎం గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఇక్కడ హంగ్ వచ్చేటువంటి పరిస్థితులు దిశగా అయితే మాత్రం వస్తా ఉంది. 118 సీట్లు వస్తేనే అది మ్యాజిక్ ఫిగర్ ఉంటది. ఎందుకంటే 234 సీట్లలో 118 సీట్లు మ్యాజిక్ ఫిగర్ అయితే అంటారు. దీని ద్వారా ఇప్పటికైతే మాత్రం ఒక టీవీకే విజయ్ పార్టీ అయితే లీడ్ లోనే 100 సీట్ల వరకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక 100 సీట్లు దాటిన తర్వాత అయితే మాత్రం ఇక మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉన్నారు. దీని ద్వారానే ఇప్పటికే కొంతమంది పోలీసు అఫీషియల్స్ కూడా విజయ్ ఇంటికి రావడం, ఇక భద్రతా పెంపును కూడా పెంచడం అయితే జరిగింది. ఇక ఇంటికి కూడా అధికారులు వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తా ఉందని అయితే చెప్తున్నారు. ఇక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అభ్యర్థులు కూడా ఇంటి దగ్గరికి రాకుండా డైరెక్ట్ గా రిసార్ట్ కే రావాలనేసి నిన్న మొన్న చెప్పడంతో సో ఇదొక అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక క్రౌడ్ కానీ ఇదంతా కూడా మేనేజ్ చేయడం వరకే ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం విజయ్ ఇంటి లోపలే ఉన్నాడు. విజయ్ బయట వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారా లేదా అన్న దానిపైన అయితే ఉంది. మరోపక్క ఒక విజయ్ కి సపోర్టెడ్ గా కొంతమంది సినీ తారులు కూడా తనకి సపోర్టెడ్ గా పోస్టులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో దీని ద్వారానే విజయ్ కి సంబంధించి ఏదైతే ఒక 118 మ్యాజిక్ ఫిగర్ ఉందో దాన్ని బీట్ చేస్తే మాత్రం సింగల్ గానే ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి, లేదంటే హంగ్ గా ఉండి వేరొక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా తీసుకునేటువంటి పరిస్థితి అయితే మాత్రం తమిళనాడులో కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే డిఎంకే పార్టీ ఇప్పటికే 3rd పొజిషన్ కి వచ్చేసింది. 2nd పొజిషన్ లో అయితే మాత్రం ఏఐడిఎంకే ఉంది. మొదటి స్థానం అంటే ఫస్ట్ పొజిషన్ కి అయితే డిఎంకే టీవీకే రావడంతో ఇది మొత్తం అంతా కూడా తమిళనాడు చరిత్రలోనే మొదటిసారి ఎలక్షన్ లో పోటీ చేస్తూ తను విజయ్ ఎక్కడున్నారు? టీవీకే అధినేత విజయ్ ఎక్కడున్నారు? ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు? ఇంట్లోనే ఉన్నారా? విజయ్ ప్రస్తుతానికి అయితే మాత్రం చెన్నైలో ఉన్నటువంటి నివాసం దగ్గర అయితే ఉన్నారు. తను బయట వచ్చిన తర్వాతనే మీడియాతో మాట్లాడతారా లేదా అనేది ఒక కన్ఫ్యూజన్ గా ఉంది. ఎందుకంటే నేరుగా డైరెక్ట్ గా రిసార్ట్కి వెళ్తారనేసి అయితే చూస్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇంటి దగ్గరే ఉన్నాము. ఆయన బయట వచ్చేటువంటి పరిస్థితులు కూడా అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడికి ఈ యొక్క ఏరియాకి సంబంధించి కూడా దాదాపు 4 కిలోమీటర్ల మేర అయితే మాత్రం ఆపేశారు. లోపలికి రావాలంటే కూడా 4 కిలోమీటర్లు నడిచి విజయ్ ఇంటికి చేరుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక దీని తర్వాత అయితేనే విజయ్ కూడా బయట నుంచి అంటే బయటకు వచ్చి వాళ్ళ అభ్యర్థులతో మాట్లాడతారా లేదా అనేది లోపల కుటుంబ సభ్యులు అయితే వాళ్ళ నాన్న శేఖర్ అలాగే కూతురు కూడా లోపలే ఉన్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఇక విజయ్ ఇంటికి సంబంధించి ఇప్పటికే కొంతమంది వివిఐపీలు కానీ విఐపీలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఇంటి నుంచి కనిపిస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు, విజయ్ ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినా సరే విజయ్ని కలవడం ఇది ఒక ఆసక్తికరంగా కూడా మారింది. ఇప్పటికే కొంతమంది విఐపీలు కూడా వస్తున్నారు లోపల విజయ్ని కలవడానికి, లోపల కూడా వెళ్ళేటువంటి పరిస్థితి మనం లైవ్ లో ఇప్పుడు చూస్తా ఉన్నాం. సో ఈ పరిస్థితుల్లో కూడా విజయ్కి అనుకూలంగా ఉన్నది కాబట్టి మొత్తం అంతా కూడా ఇక్కడ చేరుకునేటువంటి పరిస్థితి, అలాగే భద్రతా పెంపును కూడా పెంచి మొత్తం అంతా కూడా ఇక్కడికి రావడం, అంత కొంతమంది హైయర్ అఫీషియల్స్ కూడా విజయని కలవడం, ఇంటి దగ్గర అయితే మాత్రం కొద్దిగా ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే చెన్నైలో అయితే నెలకొంది. ఇక చెన్నై ఇంటి దగ్గర విజయ్ బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడతారా లేదా అన్న పైన అయితే మాత్రం ప్రస్తుతానికి విజయ్ కలవడానికి చాలా మంది వరకు ఇక్కడికి వస్తా ఉన్నప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని వీళ్ళంతా కూడా రిచార్జ్ మాత్రమే రమ్మని చెప్పడం. నెక్స్ట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత రిజల్ట్స్ కంప్లీట్ గా అనౌన్స్ అయిన తర్వాత టీవీకే పార్టీ విజయ యాత్ర ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే విజయ్ ముందుగానే ప్రీ ప్లానెడ్ గా చాలా కాన్ఫిడెంట్ గా కూడా టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే దిశగానే చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇది రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే 118 సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా వచ్చేసినట్టుగా మొత్తం టోటల్ గా పూర్తయిపుడిచినట్టుగా కూడా తెలుస్తుంది. సో దీని ద్వారానే ఇక్కడికి విజయ్ పార్టీకి సంబంధించి ప్రజలు కూడా విజయ్ పార్టీ మొగ్గు వైపే చూపిస్తా ఉన్నారు. సో దీంతో ఒక క్లారిటీ ఇంకొక గంటన్నరలో మొత్తం అంతా కూడా ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో
విజయ్ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అంత ఫాస్ట్ గా కూడా దీంట్లో అంటే ముందుకు రావడం, లీడింగ్ లో కూడా రావడం, ఇక అధికార డిఎంకే పార్టీ థర్డ్ పొజిషన్ కి వెళ్ళిపోవడం, మొదటిసారి పోటీలో నిలబడినటువంటి టీవీకే విజయ్ మాత్రం మొదటి స్థానానికి కూడా వచ్చేయడం అనేది ఇది ఒక తమిళనాడు చరిత్రలోనే విజయ్ తీసుకునేటువంటి ఒక నిర్ణయాలు, తను ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇవన్నీ కూడా ఒక ఎఫెక్టివ్ కూడా కనిపిస్తా ఉన్నాయి. సో దీని ద్వారానే విజయ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగానే ఉన్నారు. దాంతో ఎంతో ముందు నుంచి కూడా ఒక స్ట్రాటజీ కూడా ప్లే చేసేటువంటి విజయ్ అయితే కనిపిస్తా ఉంది. కాసేపట్లో టీవీకే ఆఫీస్ కూడా విజయ్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. టీవీకే ఆఫీస్ ఇప్పుడు ప్రస్తుతం నివాసంలో ఉన్నారు. విజయ్ విజువల్ ఇంకా రాలేదు మనకు. విజయ్ తండ్రి విజువల్స్ వస్తున్నాయి కానీ విజయ్ విజువల్ మరి కాసేపట్లో బహుశా ఆయన వచ్చే అవకాశం ఉంది. మహాబలిపురం సమీపంలో రిసార్ట్ కూడా బుక్ చేశారన్నారు. బహుశా రిసార్ట్ అవసరం రాకపోవచ్చు, ఎందుకంటే కింగ్ మేకర్ అయితే రిసార్ట్, బట్ ఇప్పుడు కింగే కాబోతున్నారు కాబట్టి రిసార్ట్ అవసరం మోస్ట్లీ పడకపోవచ్చు అని భావించాల్సి ఉంటుంది. మానవతరాయ్ గారు ఏంది తమిళనాడు ఫలితాల పట్ల ఏం చెప్తారు? కాంగ్రెస్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కొంచెం డిసప్పాయింటింగ్ రిజల్ట్. ఖచ్చితంగా వస్తుంది అనుకున్న ప్లేస్ మీకు అక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు తమిళనాడులో. మానవతరాయ్ లేనట్టున్నారు. అంటే భరత్, ఇంకొకటి ఏంటంటే తమిళనాడు కాంగ్రెస్ బీజేపీకి ఇద్దరికి షాకే. బీజేపీ 3 సీట్లు, కాంగ్రెస్ 5. ఇద్దరు కూడా 28 స్థానాల్లో పోటీ చేశారు. ఎస్ దిలీపాచారి గారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మేము వచ్చిన ఫలితాలతోటి అక్కడనే ఆగాలి మా ప్రస్థానం అని అనుకోము. ఇప్పుడు అట్లా అనుకుంటే మాకు కేరళలో మాకు దాదాపు 0 సీట్లు ఉండే గడిచిన ఎన్నికల లోపల. ఇప్పుడు మాకు 3 సీట్లు అక్కడ మేము ఆధిక్యంలో ఉన్నాము. అంటే మేము దాదాపు 18% ఓట్లు వచ్చినాయని చెప్పి అందుతుంది సమాచారం. మరి రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో క్లియర్లీ. ఈ ఓట్ పర్సెంటేజ్ ద్వారా మేము రాబోయే రోజు మైలాపూర్ లో తమిళసై సౌందరరాజన్ 3వ స్థానంలో ఉన్నారు. ఓకే, ఫస్ట్ టీవీకే, సెకండ్ డిఎంకే, థర్డ్ పొజిషన్ లో తమిళసై సౌందరరాజు ఉన్నారు. వెంకట్రామన్ పి టీవీకే ఆధిక్యంలో ఉన్నారు. డిఎంకే నుంచి వేలుధా సెకండ్ పొజిషన్ లో, తమిళసై సౌందరరాజన్ థర్డ్ పొజిషన్ లో ఉన్న పరిస్థితి. మీరు చెప్పింది ఏంది? కేరళలో భారతీయ జనతా పార్టీ ఓటింగ్ 3 స్థానాలు. కేరళలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం 3 స్థానాల్లో అదర్స్ అండ్ ఇండిపెండెన్స్ 3 చోట్ల, కానీ భారతీయ జనతా పార్టీ అప్పుడు 3 చోట్ల ఆధిక్యంలో అప్పుడుండే. ఇప్పుడు కూడా బీజేపీ అదర్స్ అండ్ ఇండిపెండెన్స్ కలిపి 7 సీట్స్, అదర్స్ 5 సీట్స్, బీజేపీ 3 సీట్స్ ఆధిక్యంలో ఉంది. అయితే మేము అక్కడ మాకు వచ్చిన ఓట్ పర్సెంటేజ్, పెరిగిన ఓట్ పర్సెంటేజ్ తోటి మేము సంతృప్తిగా ఉన్నాం. ఎందుకంటే దాదాపు 11.78% 15% అని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం చెప్తారు 12%. ఓకే, పార్లమెంట్లో 15-16 వచ్చింది, ఇప్పుడు 11.78%. మేము ఏం చెప్తున్నాము, మా ప్రస్థానము ఇక్కడతో ఆగదు. ఈ ఎన్నికల ద్వారానే ఇంకా ఇక్కడనే ఆగదు. మా ప్రస్థానం ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఈ రోజు ఏదైతే ఫలితాలు వచ్చినాయో ఈ ఫలితాల నుంచి ముందుకు పోతాం కానీ వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు. కనుక మీరు అస్సాంలో చూడండి పరిస్థితి. మేము గడిచిన ఎన్నికల లోపల 60-65 సీట్లకే పరిమితం అయిపోయినాం. ఈ రోజు 100 సీట్ల దాకా వచ్చినాం అస్సాంలో. 3వ సారి అధికారంలో యాంటీ ఇన్కంబెన్సీ అని ఏదైతే చెప్తున్నారో మేము ప్రో ఇన్కంబెన్సీ ద్వారా, అంటే మా సుపరిపాలన ద్వారా 100 సీట్లకు పెరిగిన పరిస్థితిని మేము అస్సాంలో చూస్తున్నాము. అదేవిధంగా దాదాపు 200 సీట్లకు చేరువైపోయినాం వెస్ట్ బెంగాల్ లోపల. 200 సీట్లకు చేరువైనాము. ఇది మామూలు విజయం కాదు. భారతదేశం యొక్క రాజకీయ డెమోగ్రఫీ మార్చే ఎన్నిక ఇది. మేము ఆ ఫలితాలను ఆ విధంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మన భరత్ గారు చెప్పినట్టు జాతీయవాదులు ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాక జాతీయవాదులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అంతర్గత భద్రత గాని దేశ భద్రత గాని సంబంధించిన విషయము ఖచ్చితంగా ఆడ తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవాలని ఏదైతే కోరుకున్నారో ఆ కళ నెరవేరుతా ఉంది. 140 కోట్ల మంది ప్రజలు కోరుకున్నారు. ఈ రోజు నాట్ ఓన్లీ అక్కడ ఉండే బెంగాల్ ప్రజలు కాదు, ఆ బయట ఉండే వ్యక్తులు కూడా అక్కడ ప్రార్థనలు చేసినారు బెంగాల్లో దీది ఓడిపోవాలని చెప్పి. ఎందుకు అంటే వారు వ్యక్తిగత లాభం కోసం వ్యక్తిగత ఎజెండాను ఇంప్లిమెంట్ చేసినారు. దేశం ఏమైపోయినా సరే, రాష్ట్రం ఏమైపోయినా సరే, దేశ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టైనా సరే నేను అధికారాన్ని నిలుపుకోవాలని ఏదైతే కోరుకున్నారో అది తప్పు అని చెప్పి ప్రజలు నిరూపించారు. దేశమే ఫస్ట్, మాకు మిగతా తర్వాత అని చెప్పి. దీంట్లో టీఎంసీ విచిత్రమైన విషయం ఏంటంటే
మీరు ఏదైతే ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చినారో ముస్లిం ఏరియాలో 63 సీట్లు అయితే ఏదైతే ఉన్నదో ఆ 63 సీట్లలో 20 పైచిలకు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. 173 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 85, బీజేపీఎం అంటే గుర్ఖా పార్టీ, అది గుర్ఖా ల్యాండ్ లో ఉండే పార్టీ 1 సీటు, ఏజేయూపీ 1, సిపిఎం 1, ఏఎస్ఎఫ్ 1, కాంగ్రెస్ 0. ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్ ఇది ముస్లిం సంబంధించిన పార్టీ 1 స్థానంలో ఉంది. ఎంఐఎం 0, కాంగ్రెస్ 0. కాంగ్రెస్ 0, సిపిఎం కు 4.14% ఓటింగ్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ 3.09%, ఎంఐఎం సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ 0.08. సో ఓవైసీ అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు వెస్ట్ బెంగాల్లో. ముస్లిం ఓటింగ్ తృణమూల్ కాంగ్రెస్ కు వచ్చింది, భారతీయ జనతా పార్టీ కూడా వచ్చింది, ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్ కు వచ్చింది. భారతీయ జనతా పార్టీకి వచ్చిందంటే నేను అంగీకరించను. ఎందుకు అంగీకరించారు? ఇప్పుడు ముస్లిం ప్రాబల్య ప్రదేశాలు ఉన్నాయి కదా, 63 సీట్లు ఉన్నాయి కదా. అక్కడ ఎక్కువ అంటే 44.97%, దాదాపు 45% బీజేపీకి వస్తే తృణమూల్ కాంగ్రెస్ కి 41.62% వచ్చాయి. సో ఒకసారి భవానీ